వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 9 మంగళవారం రోజు జరిగేటువంటి దినఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున ఒక గోల్డెన్ ఛాన్స్ మీ జీవితంలో ఊహకందని మార్పుల్లాగా జీవితంలో రాబోతుందండి. మరి రేపటి రోజున తప్పకుండా మీరు ఎన్ మరియు ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి స్త్రీలతో జాగ్రత్త అవసరం. మరి రేపటి రోజున ఏం జరగబోతుంది, ఎటువంటి పూజలు దానాలు చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది, ఏ దేవతారాధన చేస్తే కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి అండి. అలాగే వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా బలమైన మనోబలం, సంకల్పం ఉన్నవారని కూడా చెప్పుకోవచ్చు. ఆవేశంతో కూడిన వ్యక్తిత్వం, కానీ ఆవేశాన్ని నియంత్రించగలరని కూడా చెప్పుకోవచ్చండి. రహస్యంగా, సున్నితంగా, భావోద్వేగం, లోతైన వ్యక్తిత్వం అండి. లక్ష్య సాధనకు కట్టుబడి ఉంటారు. నిస్వార్థ సహాయం, విశ్వసనీయత చాలామందికి ఆదర్శం. కొంత అస్థిరత, ఆవేశ సమస్యలు ఉండొచ్చు. మానసిక శాంతి కోసం ధ్యానం, ప్రార్థనలు చాలా అవసరం. అలాగే వృశ్చిక రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లాక్ కలర్ మరియు బ్రౌన్ కలర్. అదృష్ట సంఖ్య వచ్చేసి 9 మరియు 8. అలాగే వృశ్చిక రాశి వారికి ఆరోగ్య పరిస్థితి రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం. ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరం అండి. తలనొప్పులు, జలుబు, జీర్ణ సమస్యలు రావచ్చు. తేలికపాటి ఆహారం, తక్కువ మసాలా ఆహారం మంచిది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండొద్దు. ధ్యానం అలాగే శివమంత్ర జపం చేసుకుంటూ ఉండండి. ప్రశాంతత పొందండి. తగినంత నీళ్ళు తాగండి. ప్రాణాయామం చేయడం ఆరోగ్యానికి మేలు. అలాగే ఉదయం మృదువైన వ్యాయామం అంటే ప్రాణాయామం, నడక చేయడం, శారీరక శ్రమ తగ్గించి విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిదండి. అధిక అలసట, మానసిక ఒత్తిడిని పెంపొందించే పనులు మానుకోవాలి. హెడ్ఏక్, జీర్ణ సమస్యలు తగ్గట్టు ఆహారపు నియమాలు కూడా పాటించాలి. ప్రయాణ సూచనల గురించి రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం. రేపటి రోజున ప్రయాణం చేయడం సాధారణంగా అనుకూలం, కానీ జాగ్రత్తలు చాలా అవసరం. ఉత్తర దిశలో, తూర్పు దిశలో ప్రయాణించడం శుభం. విజయ మార్గాన్ని సూచిస్తుంది. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ప్రయాణానికి ఉత్తమ సమయం. జాగ్రత్తలు వచ్చేసి రోడ్డుపై జాగ్రత్తగా వ్యవహరించాలి. అదృష్టాన్ని ఆకర్షించడానికి నిబంధనలు పాటించాలి. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. అధిక వేగం వహించరాదు. ప్రయాణానికి ముందు ఆరోగ్య పరీక్షలు చేయించడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. కుటుంబ వాతావరణం సానుకూలంగా, శాంతియుతంగా ఉంటుందండి. చిన్న తక్కువ అభిప్రాయ భేదాలు, వాదనలు చోటు చేసుకోవచ్చు, కానీ మృదుత్వంతో, ఓపికతో మాట్లాడే అన్ని పనులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. పెద్దవారి ఆశీర్వాదం మీ జీవితంలో శాంతిని, ప్రోత్సాహాన్ని తెస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం, ముఖ్యంగా వృద్ధులకు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఆర్థిక పరంగా కొంత స్థిరత్వం అయితే ఉంటుందండి. కొన్ని అవసరమైన ఖర్చులు జరుగుతాయి. జాగ్రత్తగా ఖర్చు నిర్వహించండి. కొంత అదనపు ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంది. చిన్న వ్యాపార పెట్టుబడులు, ఫోన్ కాల్ ద్వారా బడ్జెట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్ద పెట్టుబడులు, రిస్క్ పెట్టుబడులు ఈ రోజున మానుకోవడం చాలా ఉత్తమం. నాణ్యమైన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం చాలా మంచిదండి. అప్పుల బాధతో బాధపడే వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. అప్పుల ఒత్తిడికి కొంత ఉపశమనం వస్తుంది. కొన్ని పరిష్కార మార్గాలు ఎదురవుతున్నాయి. అనూహ్య ఫోన్ కాల్ ద్వారా ఓ పరిష్కారం వస్తే దాన్ని ఉపయోగించుకోవడం చాలా ఉత్తమం. ఆర్థిక సమస్యలను బలంగా ఎదుర్కొని సరైన ప్రణాళికతో ముందుకు సాగిపోవాలి. అలాగే రేపటి రోజున తప్పకుండా ఉద్యోగపరంగా ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి, పనుల భారం అనుభవించవచ్చు. కొత్త బాధ్యతలు, ప్రాజెక్టులు అందుకునే అవకాశం అయితే ఉంది. శ్రద్ధగా, పట్టుదలతో పనులు చేయడం చాలా ముఖ్యం. పై అధికారి నుంచి మోటివేషన్, గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సహచరులతో కమ్యూనికేషన్స్లో చిన్న భేదాలు ఉండొచ్చు. మృదుత్వంతో వ్యవహరించండి. సూచన వచ్చేసి సమయానికి పనులను పూర్తి చేయడం మంచి అభివృద్ధికి మార్గం. అపోహల కారణంగా ఏ నిర్ణయాలు తీసుకోకండి. పూర్తిగా పరిశీలించండి. వృత్తిపరంగా మీ ప్రతిభ, కృషి ద్వారా మంచి పరిణామ మార్గాలైతే ఏర్పడతాయండి. కొత్త ఆలోచనలు, సృజనాత్మక మార్గాలు ప్రయోగించడానికి అనుకూల సమయం. కొంతమందితో సహకారం బలపడుతుంది. వ్యాపార సంబంధాలు బలంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార పరంగా కొత్త క్లయింట్స్, భాగస్వామ్య ఒప్పందాలు దొరుకుతాయండి. లాభానికి మార్గం. కొంత పెట్టుబడి ప్రయోజనకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. పెద్ద రిస్క్ పెట్టుబడులు చేయడం మానుకోవడం ఉత్తమం. స్థిరమైన వ్యాపార మార్గాలు తప్పకుండా నమ్మండి. జాగ్రత్తలు వచ్చేసి కొత్త వ్యాపార నిర్ణయాలు తక్షణం చేయకండి. సమగ్ర పరిశీలన తర్వాత ముందుకు సాగండి. ఆర్థిక సమస్యలు ఎదురైతే నాణ్యమైన ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. అలాగే రేపటి రోజున
దాంపత్య జీవిత పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. కుటుంబ జీవితం సానుకూల మార్గంలో కొనసాగుతుందండి. కొంత చిన్న అభిప్రాయ భేదాలు, చిన్న గొడవలు చోటు చేసుకోవచ్చు. ఓపికతో, ప్రేమతో సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. జీవిత భాగస్వామితో సమయం గడపడం, పరస్పర గౌరవంతో మాట్లాడడం బంధాన్ని బలపరుస్తుంది. పెద్దవారి ఆశీర్వాదం మీ దాంపత్య జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. సూచనలు వచ్చేసి ఓపిక, సహనం, ప్రేమాభిమానంతో మాట్లాడడం చాలా మంచిది. శాంతియుత వాతావరణంలో కుటుంబ బంధాలను తప్పకుండా బలపరచండి. ప్రేమ వ్యవహారాల పరంగా రేపటి రోజున కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం అయితే ఉందండి. ప్రస్తుతం ఉన్న ప్రేమ సంబంధాల్లో మరింత భద్రత, బలమైన బంధం ఏర్పడతాయి. అనూహ్య పరిచయాలు మంచి ఫలితాలకైతే మార్గమవుతాయి. కొత్త అస్పష్టత, అపోహ ఉండవద్దు. స్పష్టమైన సంభాషణతో సమస్యలు పరిష్కరించండి. జాగ్రత్తలు వచ్చేసి అపోహలు, అనుమానాలతో ముందుకు పోకండి. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించండి. ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సమయం తీసుకొని ముందుకు సాగండి. అలాగే రేపటి రోజున మీ జీవితంలో వావ్ అనేలాగా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది వస్తుందండి. అనూహ్య మార్పులు, ఆశ్చర్యకరమైన అవకాశాలు, అదృష్ట శక్తి మీకు చేరబోతున్నాయి. గత కష్టాలను, సమస్యలను ఇప్పుడు ఆశ్చర్యకరమైన మార్గంలో పరిష్కరించే అవకాశం అయితే వచ్చింది. కొత్త అవకాశాలు, ఓ ఫోన్ కాల్, ఓ పరిచయం, ఓ ఆలోచన, ఇవన్నీ మీ జీవిత మార్గాన్ని సానుకూలంగా మార్చబోతున్నాయి. మీరు ఎదురు చూడని దిశలో ఎదురయ్యే అవకాశాలను తప్పకుండా స్వీకరించండి. అదృష్ట మార్గం వచ్చేసి అలాగే నీలం రంగు వస్త్రం ధరించడం అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. అదృష్ట సంఖ్యలు 9, 8. రోజువారీ కార్యక్రమాల్లో ఈ సంఖ్యలు ఉపయోగించండి. శని ప్రభావం తగ్గించుకోవడానికి శని పూజలు, ధ్యానం చేయడం వల్ల అదృష్ట మార్గాన్ని బలపరుస్తుంది. అలాగే మార్పుల అర్థం అండి. గత అపూర్వ బాధలు ఇప్పుడు సానుకూల మార్గంలో పరిష్కారానికి మారబోతున్నాయి. ప్రణాళిక తప్పకుండా అమలు చేయడం విజయాన్ని సాధించడానికి మార్గం. ఓపిక, ధైర్యం, సమయపాలన ఈ మార్పులను మీకు లబ్ధి అవ్వడానికి కీలకం. పరస్పర సహాయం, మానవతా సేవ అదృష్టాన్ని పెంపొందించడంలో అద్భుత మార్గం. మీకు రేపటి రోజున తప్పకుండా వావ్, మీకు ఈరోజు గోల్డెన్ ఛాన్స్ రావడమే కాదు, అదృష్ట మార్గంలో మిమ్మల్ని నడిపించబోతుంది. మీరు ఓపికగా, ధైర్యంగా ముందుకు సాగితే ఈ గోల్డెన్ ఛాన్స్ మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను విజయ మార్గంగా మార్చివేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు ఎన్ మరియు ఆర్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న స్త్రీల వల్ల అవమానాలు, ఏదైనా కానీ అంటే నిందలు, ప్రచారాలు చేయడం అనమాట, అంటే గాసిప్స్ అనమాట, బాధలు, కష్టాలు మొదలవుతాయన్నమాట. జాగ్రత్తగా వ్యవహరించాలి. నేరుగా ప్రవర్తించకండి. జాగ్రత్తలు అనమాట. అస్పష్ట సమాచారం, అపోహలపై స్పందించకుండా ఉండండి. మృదుత్వంతో, ప్రేమతో మరియు అర్థం చేసుకోవడంలో ముందుకు సాగండి. అలాగే ఓం నమః శివాయ అని 108 సార్లు తప్పకుండా జపించండి. శాంతి కోసం ధ్యానం, ప్రార్థనలు చేయడం ద్వారా మానసిక బలాన్ని పెంపొందించుకోండి. ప్రచారాలు మరియు అవమానాలకు ప్రతిస్పందించకండి. నిర్దోషిత్వాన్ని నమ్మి ఒత్తిడిని పెంపొందించే పనులు మానుకోండి. శాంతియుత మార్గంలో పరిష్కారం కోసం ముందుకు సాగండి. ముఖ్య నిర్ణయాలు ఈరోజు తీసుకోవద్దు. సమయం తీసుకొని వివేచనతో ముందుకు పోవాలన్నమాట. ఈ ఎన్ మరియు ఆర్ అక్షరంతో మొదలయ్యేటువంటి స్త్రీల వల్ల నిందలు, అవమానాలు, కష్టాలు మొదలవుతాయండి. మృదుత్వం, సమయపాలన, ధైర్యం, అలాగే శివనామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగితే అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. అలాగే పేదరికానికి తినదగిన వస్తువులు అంటే బియ్యం కానీ, నెయ్యి కానీ, ఉప్పు ఇలా దానం చేయడం మీకు మంచి పుణ్యఫలాన్ని అయితే ఇస్తుంది. శనిదేవుడికి నైవేద్యం అంటే నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వులండి అర్పించడం శని దోష ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించడం వలన ప్రతికూల పరిస్థితులను అధిగమించడంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రేపు మంగళవారం కాబట్టి కొన్ని అమ్మవారి పూజలు చేసుకోవడం ముఖ్య సూచనలండి. అంటే సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. అమ్మవారి విగ్రహం లేదా చిత్రాన్ని గృహలోకంలో లేదా పూజా స్థలంలో ఉంచండి. పువ్వులు అంటే మనకి ఏదైనా కానీ గులాబీ పువ్వులు కానీ, మల్లె పువ్వులు కానీ అమ్మవారికి పెట్టండి. నైవేద్యం అంటే పిండి, పాల, మిఠాయి, పండ్లు ఇలా ఏదైనా పెట్టొచ్చు అనమాట. దీపం అనమాట, అంటే గోధుమ దీపం కానీ, నెయ్యి లేదా తేలికపాటి నెయ్యి దీపం కూడా వెలిగించండి. గోధుమ పిండితో చేసినటువంటి దీపం ఉంటుంది కదా, అలా అనమాట. ఇంకా ఏదైనా కానీ కుంకుమ, పసుపును మనం సిద్ధం చేసుకుంటాం కదా. ఇలా మనం శుభ్రమైన స్థలంలో అమ్మవారి విగ్రహం ఉంచిన తర్వాత నమస్కారం చేసి, అంటే మీరు ఏ దేవతను పూజిస్తున్నారో ఆ దేవతను అనుకొని పూలు, నైవేద్యం, దీపం సమర్పించండి. పూజ సమయంలో తప్పకుండా మీరు మనస్ఫూర్తిగా దైవశక్తిని ప్రసాదించండి. మంగళవారం కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి అమ్మవారి పూజకు అనుకూలమైన రోజు కాబట్టి మీకు నచ్చినటువంటి, మీరు ఇష్టపడే అమ్మవారు ఎవరైనా సరే ఉంటే కనుక ఆ అమ్మవారి పూజ తప్పకుండా చేసుకోండి.
కనకదుర్గమ్మ పూజ కానీ, లక్ష్మీదేవి పూజ కానీ, దుర్గాదేవి పూజ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.